హలో! రాయసింగ్ గారు. మిమ్మల్ని ఆ! మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసినట సార్ ఎందుకు? మాకే అర్థమైతలేదు. ఎందుకు అరెస్ట్ జేసినారు? ఏంది? మా పోలీస్ అధికారులున్నారు. అడుగుతే లేదు సార్ మాకు పైనుంచి ఆదేశం ఉంది. మీకు ఇక్కడ ఆపి పెట్టాలని. అందుకోసం ఆపుతున్నామని వీళ్ళంటున్నారు. ఎక్కడ సార్? ఎక్కడ తీసుకున్నారు? శంకరంపేట ఆహ్, ఉన్నారా? శంకరంపేట్ పిఎస్‌లో ఇప్పుడు ఉన్నాం మేము. ఆహా! మాట్లాడిండ్రా మీరు అధికారులతో అక్కడ ఆ! లోకల్‌లో? మాట్లాడితే మా ఎస్పీ గారన్నారు ఆపమన్నారు. మళ్ళా నేను అడిగిన అసలు ఏంది శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారానికి వెళ్తున్నాం గదా! లేదు సార్ మీకు కామారెడ్డి వెళ్తున్నారు, మాసవాడ వెళ్తున్నారు అంటే, అరే భయ్ మీకు అంతా డౌట్ ఉంటే 2 ఇస్కాట్ ఇయ్యండి. రోడ్ మార్చి మాకు పంపియండి. మా లక్ష్యం ఏంది ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారము. అవును సార్. దానికెళ్తాం. అనవసరము ఇష్యూస్‌కి మేము ఎందుకు వెళ్తాం? ఒకవేళ ఎళ్ళాలంటే కూడా చెప్పి ఎళ్తాం. ఇట్లా సబ్జెక్ట్ వేరే చెప్పి వేరే జగ మేము వెళ్ళాం. ఆ అలవాటు కూడా లేదని చెప్పిన. కానీ బాన్స్వాడ ఇష్యూ జరిగితే కమ్యూనల్ వైలెన్స్ ఉంటే రాయాసింగ్ ముందుంటాడని అనుమానం ఏమన్నా వ్యక్తం చేసి తీసుకున్నారనుకుంటున్నారా? మేము చెప్పి వెళ్తాం. అది తప్పు జరిగింది. బాన్స్వాడలో చాలా తప్పు జరిగింది. ఒక హిందూ అమ్మాయి పైన ఏ విధంగా ఆయన మాట్లాడిండు, ఏ విధంగా అటాక్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఓకే. దానికి ఖండిస్తున్నాం. కానీ ఇవాళ మా సబ్జెక్టే వేరేగా ఉండే. ఇవాళ సబ్జెక్ట్ ఏందంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారం సబ్జెక్ట్ మాది. కానీ ఎంఐఎం చీఫ్ సార్ మార్నింగ్ అది ట్వీట్ చేస్తూ ఆయన హ్మ్. హ్మ్. అసలు ఒక్కసారిగా రైట్ వింగ్ ఒక్కటిసారిగా అంటే అంతమంది ఒక వర్గానికి చెందినోళ్ళు ఎట్లొచ్చిండ్రు అక్కడ నష్టపోయింది షాప్లు అవన్నీ కూడా హ్మ్. మొత్తం మైనార్టీలే అని చెప్పి మాట్లాడిండు. ఆయన ట్వీట్ చేసిండు. ఆ ట్వీట్‌ని ఎట్లా చూస్తారు సార్? యాక్షన్‌కి రియాక్షన్ ఉంటది గదా! హ్మ్. ఆ! ఇప్పుడు ప్రతిసారి మేము దెబ్బలు తినాలని ఉండవు గదా! అవును. అవును సార్. యాక్షన్‌కి రియాక్షన్ ఉంటది. అందుకోసం వాళ్ళు మార్చుకోవాలి. ఇట్లాంటి అలవాటు వాళ్ళు మార్చుకుంటే బాగుంటది. వాళ్ళకే మంచిగుంటది. ఒక ఒకవేళ అక్కడి నుంచి అక్కడ ఏమన్నా బాన్స్వాడ ఇప్పుడు నిర్మల్ పోయినా బాన్స్వాడ ఏమన్నా వెళ్తారా సార్ మళ్ళీ గిట? అట్లా నా ఏమన్నా ఉందా? నాది లక్ష్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కారం. ఓకే. ఒకవేళ అక్కడ కార్యకర్తలు అవసరం పడితే కానీ ఇవాళ గాదు. రేపు గాని, ఎల్లుండి గాని అక్కడ కార్యకర్తలు పిలిస్తే ఎళ్తా. మీ పాత పార్టీ అంటే మీరు రాజీనామా చేసారు బీజేపీకి. అయినా హ్మ్. సరే మీ ఎమ్మెల్యే గారు వెంకటరమారెడ్డి గారిని కూడా నిన్న కొంత క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం దాన్ని ఎట్లా చూస్తారు? అక్కడికి ఏమన్నా పరామర్శించారా? ఆయనతో మాట్లాడారా అహా! ఏమన్నా? వెంకటరెడ్డి గారికి నేను ఫోన్ చేసినా కానీ ఆయన ఔట్ ఆఫ్ సర్వీస్ ఉండే. అది ఆయనకి కాంగ్రెసోళ్ళు ఏదో కామెంట్ జేసినారు. దానికి కౌంటర్‌గా ఆయన కూడా కామెంట్ జేసిండు. రండి మాట్లాడదామని ఒక మంచి సందేశం ఇచ్చిండు. ఆ! రాకుండా డైరెక్ట్ ఆయన ఇంటి పైననే ఎక్స్ సర్పంచ్ ఏదో దాడి చేయనీకి ప్రయత్నం చేస్తే ఏదో అక్కడ బీజేపీ కార్యకర్తలు కూడా ఆపనీకి ట్రై జేసినారు. ఇవాళ మీడియా నుంచే మాకు తెలుస్తుంది. అధ్యక్షకే హౌస్ అరెస్ట్ చేసినారంట. అవును. అవును భారతీయ సార్. అవును. జనతా పార్టీ. అవును సార్. ఇదేంది అర్థమైతలేదు. ఇదేం గవర్నమెంట్. ఏం చెప్తారు సార్ మొత్తం ఒకవైపు బాన్స్వాడ, ఇంకోవైపు కామారెడ్డి, ఇంకో దిక్కు మీ పర్యటనను అడ్డుకొని మీ పాత పార్టీ అనుకోవచ్చు. మీరు బీజేపీకి ప్రోగానే మాట్లాడుతుంటారు. ఈ అరెస్టులన్నిటిని కూడా ప్రభుత్వాన్ని ఎట్లా అని అనుకుంటారు? ఇప్పుడు గతంలో కేసీఆర్ పైన ఏడుచుకున్నాం. ఓకే సార్. కేసీఆర్ అంటే ఎంఐ అంటే కేసీఆర్ వాళ్ళ చేతిలో ఆడుస్తుండని ఇట్లా కామెంట్ గతంలో చేసేది. ఇప్పుడు సార్. దానికైనా 2 అడుగు ఈయన ఎక్కువనే ఉన్నాడు. సార్. ఆ! రేవంత్ ఖాన్ అయిపోయిండు. రేవంత్ ఓవైసీ అయిపోయిండు. ఆ! ఆయనే ఒప్పుకుంటున్నాడు. రేవంత్‌తో అదే. తినన్నా పర్లేదని. ఆయననే ఒప్పుకోండు. ఇది చాలా దురదృష్టం. ఇప్పుడు గవర్నమెంటు ఏదైనా వస్తే ఎంఐఎంకి గులాంగిరి చేస్తున్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. డబ్బులు ముఖ్యం గాదు. ప్రతి ఎన్నికల్లో ఇప్పుడు వాళ్ళు డబ్బులు అలవాటు చేస్తున్నారు. ఆ డబ్బులకి అలవాటయ్యి జనాలేందంటే ఇట్లాంటి ఆల్తు ఫాల్తు పార్టీలకి గెలిపిస్తున్నారు. దానివల్ల ఇట్లాంటి హిందువుల పైన దౌర్జన్యం జరుగుతుంది. ఫైనల్‌గా మిమ్మల్ని ఎప్పుడు వదిలేస్తామంటున్నారు సార్? పోలీసోళ్ళు ఏమన్నా చెప్పిండ్రా? చెప్తలేరు ఎస్పీ గారు ఆర్డర్ రావాలి, ఆయన ఆర్డర్ రావాలి, ఈయన ఆర్డర్ రావాలి అదే చెప్తున్నారు. అంతే. వాళ్ళతో మీరు మాట్లాడారా పర్సనల్‌గా ఎస్పీలతో గాని? ఇక్కడ లేదు మెదక్ గాని, అక్కడ మాట్లాడలే. ఏం నిర్మల్. మాట్లాడలే. నాకు అవసరం లేదు. వాళ్ళు చూద్దాం ఇప్పుడు. వాళ్ళు స్టార్ట్ చేసినారు ఖతం నేనే చేస్తా. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.